హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 10వ తరగతి వాస్తవ సంఖ్యల పాఠం నుంచి గసాగు గసాబా కాన్సెప్ట్ నేర్చుకుందాం. దీని గురించి ఆల్రెడీ మీకు యూక్లిడ్ భాగాహార న్యాయం చెప్పేటప్పుడు గసాబా గురించి క్లియర్గా చెప్పాను. ఇప్పుడు గసాగు గురించి చెప్పుకుందాం. గసాగు అంటే కనిష్ట సామాన్య గుణకం. అయితే గసాగు అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. సపోజ్ నేను ఒక 2 నెంబర్లు తీసుకుంటున్నాను, 2, 3. ఈ 2 నెంబర్లు ఇచ్చి మనకి గసాగు కనుక్కోమన్నాడు అని అనుకోండి. ఇలా చేస్తాం. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం చెప్తుంది. కనిష్ట సామాన్య గుణకం. గుణకం అని ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్లో 2కు సంబంధించి సెకండ్ టేబుల్లో మనకి ఏం వస్తాయో రాద్దాం. 2 1 2, 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, ఇట్లా 2 4 6 8 10 12 ఇట్లా వస్తాయి కదా. వాటిని మనం గుణకాలు అంటాం. వాటిని ఇంకో పేరు గుణిజాలు అంటాం. వాటిలో అతి చిన్నది కనిష్ట సామాన్య గుణకం. అట్లాగే 3 ఎక్కలో ఏమో వస్తే రాద్దాం. సెకండ్ టేబుల్లో 2 1 2, 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 12 14 అండ్ సో ఆన్. ఓకేనా? తర్వాత 3 ఎక్కలు. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 21 అండ్ సో ఆన్. ఓకేనా? ఇప్పుడు 2కి 3కి 2 ఎక్కలు ఏమో వస్తాయి, 3 ఎక్కలు ఏమో వస్తాయి మనం రాసాం. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో కామన్గా ఉన్నది చెప్పండి. ఇక్కడ 3 ఇక్కడ లేదు, ఇక్కడ 6 ఇక్కడ ఉంది. ఓకేనా? ఇక్కడ 9 లేదు, ఇక్కడ లేదు. 12 రెండిట్లో ఉంది కదా. 15 ఇక్కడ లేదు, 18 ఇక్కడ ఉంది కదా. ఓకేనా? ఇట్లా రాసుకుంటూ పోతే ఒకవేళ దీని తర్వాత 24 వస్తుంది, 22, 24 అట్లా. వాడు ఏమంటున్నాడు? గసాగు అంటే కనిష్ట సామాన్య గుణకం. కనిష్టం అంటే చిన్నది, సామాన్యం అంటే రెండిట్లో ఉండాలి, గుణకం అంటే గుణిజం అని. ఈ 6 12 18 24, 6 12 18 24 2 ఎక్కల్లో వస్తున్నాయి, 3 ఎక్కల్లో వస్తున్నాయి. వీటన్నిటిలో చిన్న సంఖ్య ఏది? 6. therefore 2, 3ల కసాగు అంటే 6. అట్లా రాస్తాం. కసాగు అంటే అది కనిష్ట సామాన్య గుణకం. మనం రెగ్యులర్ ప్రాసెస్లో మీరు ఎలా చేస్తామంటే, రెండు 3 ఇచ్చి ఈ రెండిట్లో ఏ టేబుల్ కాకపోతే 2 3 6 అట్లా వేస్తాం. సపోజ్ 8, 4 ఇచ్చారనుకోండి. సెకండ్ టేబుల్ పోయింది. 2 4 8, 2 4, మళ్ళీ 2 ఎక్కువ, 2 2 1 బ్యాచ్ పెట్టండి. 2 × 2 × 2 × 1, 2 × 2 × 2 × 1 ఎంత? 8. 2 4 4 8 అనేది 8, 4 యొక్క కసాగు. అట్లా రాస్తాం. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్. సపోజు 12, 15, 21 ఇట్లా 3 అంకెల చీటి కసాగు కనుక్కోమన్నప్పుడు ఈ మూడిట్లో 3 ఎక్కం పోయింది. 3 4 12, 3 5 15, 3 7 21. వీటిలో ఇది బాదుగా కాబట్టి ఇంకా డైరెక్ట్గా 3 × 4 × 5 × 7 అంత అవుతుంది. 3 4 12, 12 5 60, 67, 460 ఈ 3 యొక్క కసాగు. అట్లా మనం చేస్తాం. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, గసాబా గురించి మీకు ఆల్రెడీ యూక్లిడ్ భాగాహార న్యాయం చెప్పేటప్పుడు చెప్పాను. ఆల్రెడీ దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు తర్వాత చూసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, పేజ్ నెంబర్ 8లో
ఇవి చేయండి లెక్కలు ఉన్నాయి, అవి చూద్దాం. పేజ్ నెంబర్ 8లో ఇవి చేయండి. వాళ్ళు ఏమన్నారంటే స్టేట్మెంట్ చూడండి. కింద ఇచ్చిన జతల యొక్క కసాగు దశాభాలను కనుగొనండి ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో అని. వాళ్ళు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే 120, 90 ఈ రెండు నెంబర్స్ ఇచ్చి ఈ రెండింటి యొక్క కసాగ్ కనుక్కోండి, ఈ రెండింటి యొక్క గసాబా కనుక్కోమన్నారు. ఇది 120, ఇది 90. ఏ పద్ధతిలో? ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో. ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి ఎట్లా రాసుకోవాలో మనకు తెలియదు కాబట్టి 120కి 90కి విడిగా కనుక్కున్నాం. సెకండ్ టేబుల్ పెడతాం. 2 6లు 12, 2 30లు 60, 2 15లు, మళ్ళీ 3 5లు 5. దేర్ఫోర్ 2 ఎక్కం గురించి మనం రాసుకుంటే 120ని మనం ఎట్లా రాసుకోవచ్చు? ఏమన్నాయి? 2 × 2 × 2 × 3 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 3 సార్లు కాబట్టి 2³ × 3 × 5. ఇది 120కి సంబంధించి. తర్వాత 90కి సంబంధించి ఎట్లా రాసుకోవాలి? సెకండ్ టేబుల్ అయితే 2 4లు 8, 2 5లు 10, 5 ఎక్కం అయితే 5 9 45, 3 ఎక్కం అయితే 3 3 9. ఎట్లా రాసుకోవచ్చు? 90 ఈజ్ ఈక్వల్ టు 2 × 5 × 3 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 5 × 3 ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు కాబట్టి 3. ఇప్పుడు 120ని 90ని మనం ప్రధాన కారణాంకాలుగా రాశాం, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాశాం. అదే కదా మన అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఉపయోగించి మనం కసాగు గసాబా కనుక్కోవాలి. వాళ్ళు రెగ్యులర్గా 120 90 యొక్క కసాగు గసాబా కనుక్కోమంటే ఇందాక మనం చేసిన ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. కానీ వాడు ఏమన్నాడు? ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి, రాసి వాటి ద్వారా కసాగు గసాబాని కనుక్కోండి అన్నాడు. కసాగు గసాబా కనుక్కునేటప్పుడు ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో మనం కనుక్కునేటప్పుడు కసాగు అంటే ప్రధాన కారణాంకాల్లో ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతాల లబ్ధం. ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతాల లబ్ధం. గరిష్ట ఘాతాల లబ్ధం కాబట్టి 120 90 కసాగు ఎంత అవుతుంది? కసాగు తీసుకోండి అన్నాడు. ప్రధాన కారణాంకాలు ఎన్ని ప్రధాన కారణాంకాలు దాని గురించి నో డౌట్. ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతాల లబ్ధం అంటే ప్రతి సంఖ్యను తీసుకోవాలి, గరిష్ట ఘాతాన్ని తీసుకోవాలి. కసాగు కనుక్కునేటప్పుడు ప్రతి సంఖ్య 2 3 5 2 3 5 ప్రతి సంఖ్యను తీసుకోవాలి, వాటిలో కూడా గరిష్ట ఘాతం. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండిట్లో గరిష్ట ఘాతం ఏది? ఇక్కడ 2కి పైన ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ 2కి పైన 3 ఉంది. ఈ రెండిట్లో పెద్దది గరిష్ట ఘాతం ఏది? 2³ కాబట్టి ఇది తీసుకున్నాం. తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ రెండిట్లో పెద్దది ఏది చిన్నది ఏదంటే 2 సమానమే కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. × 5 × 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. ఈ రెండిట్లో పెద్దది ఏది? ఇక్కడ పైన 3కి పైన ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది పెద్దది. కసాగు అంటే ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతాల లబ్ధం. ప్రతి సంఖ్యను తీసుకున్నాం, గరిష్ట ఘాతాన్ని తీసుకున్నాం, అది కసాగు. దీన్ని మీ ఇష్టం అయితే అచ్చ వేసుకోవచ్చు, లేదంటే అర్థంగా చేసేది. తర్వాత 120,
90ల గసాబా. గసాబా అంటే ఏం చెప్పారు? ప్రధాన కారణాంకాల్లో సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. సామాన్య అంటే ఉమ్మడి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రతి సంఖ్య కసాబ్ కనుక్కునేటప్పుడు ప్రతి సంఖ్యని మనం లెక్కలో తీసుకుంటాం. ఇక్కడ ఉమ్మడి సామాన్య, అక్కడ ఈ 2 నెంబర్లు తీసుకుంటే ఆ 2 నెంబర్లలో వచ్చే కారణాంకాల్లో రెండిట్లో ఉండాలి. ఒక సంఖ్య తీసుకుంటే సపోజ్ ముందు వేయకపోతే మీకు అర్థమవుతుంది దాని గురించి. ప్రస్తుతం చూడండి, గసాబా అంటే సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. కనిష్ట ఘాతాలు ఈ రెండింటిలో చిన్నదేది? కనిష్టం అంటే చిన్నది నాయన, గరిష్టం అంటే పెద్దది. కనిష్ట ఘాతం ఈ రెండింటిలో చిన్నది 2, ఈ రెండింటిలో చిన్నది చిన్నదైనా పెద్దదైనా అదే కాబట్టి అది తీసుకోవచ్చు. ఈ రెండింటిలో చిన్నది 3. therefore 120,90ల కసాబు అంటే 2 cube into 5 into 3 square. 120,90ల గసాబా అంటే 2 into 5 into 3. ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో మనం ఈ విధంగా చేస్తాం. తర్వాత పేజ్ నెంబర్ 8 ఇవి చేయండిలో 2వ లెక్క 50,60. ఫస్ట్ 50ని మనం ఎట్లా రాసుకోవచ్చు? సెకండ్ టైంలో 2 25, 5 5, 5 1. therefore 50 is equal to 2 into 5 into 5, that is equal to 2 into 5 square. తర్వాత 60కి మనం తీసుకుంటే 2 30లు 60, 2 15లు, 3 5లు, 5 1. therefore 60 is equal to 2 into 2 into 3 into 5, that is equal to 2 square into 3 into 5. ఓకేనా? 2 సార్లు వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ రాసాం. ఇప్పుడు ప్రధాన కారణాంకాల రూపంలో 50ని 60ని మనం ఎక్స్ప్రెస్ చేసాం. ఇప్పుడు నవ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. కసాగు గసాబాని మనం కనుక్కోవాలి. ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కసాగు కనుక్కునేటప్పుడు మీరు చూడండి, 50,60ల కసాగు కనుక్కుంటే కసాగు అంటే ఏం చెప్పాను? ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతం. కసాగు కనుక్కునేటప్పుడు ప్రతి సంఖ్యను లెక్కలో తీసుకోవాలి, గరిష్ట ఘాతాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ సంఖ్యలు వచ్చినాయి? 2 3 5. ప్రతి సంఖ్యను తీసుకోండి. 2 into 3 into 5. ఇప్పుడు ఏం చేసాం? కసాగు కనుక్కుంటున్నాం. ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతాల లబ్ధం. ఏ సంఖ్యలు వచ్చినా అన్నీ రాసాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం వాటి యొక్క గరిష్ట ఘాతాలు తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ పైన ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ మనకు 2 ఉంది, పైన 2 ఉంది. కాబట్టి ఇట్లా ఈ రెండింటిలో గరిష్టం ఏది? పెద్దది 2 స్క్వేర్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి ఇదే పెద్దది, ఎందుకంటే వాడు ప్రతి సంఖ్యను తీసుకోమన్నాడు కాబట్టి తీసుకున్నాం. తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, 5 ఉంది, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది. ఈ రెండింటిలో ఏది పెద్దది? ఇది. కాబట్టి 5 స్క్వేర్. కాబట్టి 50,60ల కసాబు ఇది. గసాబా అంటే కారణాంకాల్లో సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. సామాన్య అంటే ఉమ్మడి, అంటే ఒక సంఖ్యను మనం తీసుకుంటే అది రెండిటిలో రావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, కానీ ఇక్కడ లేదు. అందుకని వాడు సామాన్య అనే పదం వాడాడు. సామాన్య అంటే ఉమ్మడి, అంటే ఒక సంఖ్యను తీసుకుంటే అది కారణాంకాలు ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి. కాబట్టి గసాబా రాసేటప్పుడు 3 రాదు ఇంకా, ఎందుకంటే 3 అనేది ఇక్కడ లేదుగా. అన్నాడు సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. ఈ రెండిట్లో
కామన్గా ఉన్న సంఖ్యలు రాశాను. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ నేను రాయాలి. ఓకేనా? ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ 2. ఈ రెండిట్లో చిన్న సంఖ్య ఏది? 2. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది పెద్దది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇది పెద్దది, ఇది చిన్నది కాబట్టి 5 రాస్తాం. కాబట్టి 50,60,000 గసాబా అంటే 10. అది రెండో లెక్క. 2 × 5. తర్వాత 3 లెక్క 37,49. 37 ఎట్లా రాసుకోవచ్చు? 37 ఎట్లాగో మనం రాయాలి. ఎందుకంటే 37 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యలు అదే కొలన బాధ. మళ్ళీ 37 ఒకట్లే కాబట్టి 37 = 37 × 1. దాని ప్రధాన కారణాంకం ఇంకంతే. 37 అనేది ప్రధాన సంఖ్య, ఏ ఒక్కలో కూడా మీకు కనబడదు. తర్వాత 49 7 ఏళ్ళు కాబట్టి అంటే 7 స్క్వేర్. ఇప్పుడు మనం 37ని 49ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత వాటి కసాగ్ కనుక్కోవాలి. 37,49 కసాగు తీసుకోవాలి. కసాగ్ అంటే మీకేం చెప్పాను? ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతాల లబ్ధం. ఎందుకంటే ఈ రెండిట్లో ఎన్ని సంఖ్యలు వచ్చినాయో అన్ని సంఖ్యలు తీసేసుకోండి. ఎందుకంటే వాడు ప్రతి సంఖ్యను తీసుకోమన్నాడు కాబట్టి. కసాగు అంటే ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 37 వచ్చింది. ఈ ఒకటి రాసిన ఒకటి, రాయిపోయిన ఒకటి, ఇంటిలో ఉంది కాబట్టి ఒకటిని పెట్టి చేస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. కాబట్టి పడేమన్నాడు? ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతం 7 ఉంది కదా, 7 స్క్వేర్ అంటే 37,49 కసాగు అంటే 7 స్క్వేర్ అంటే 49 × 37 వాటి యొక్క కసాగు. గసాబా 37,49 గసాబా. కారణాంకాల్లో సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కారణాంకాల్లో గసాబా కనుక్కునేటప్పుడు సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. సామాన్య అంటే ఉమ్మడి. ఒక నెంబర్ని మనం తీసుకుంటే అది ఇక్కడ ఉండాలి, ఇక్కడ కూడా ఉండాలి. ఉమ్మడి కారణాంకం. ఒకవేళ ఇప్పుడు చూడండి 37 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? లేదు, కారణాంకాలు లేదు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉన్నా లేకపోయినా 1 ఉన్నట్టే. లేదు, మాకు అర్థం కాలేదంటారా? ఈ రెండింటిలో ఉమ్మడి కారణాంకాలు లేవు అనుకుందాం. గసాబా 1. దట్స్ ఇట్. ఎందుకంటే 1 అనేది ప్రతి సంఖ్యకి ఒక కారణాంకం అని మీరు చెప్పారు ఆల్రెడీ. కాబట్టి 1 అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇందాక చేసిన లెక్కలో కూడా 1 ఉంది. కాకపోతే 1ని వేయటం వల్ల ఉపయోగం ఏం లేదు, అందుకని మనం వేయాల. కానీ ఇక్కడ మాత్రం ఈ రెండిట్లో ఉమ్మడి కారణాంకం 1. వేరే సంఖ్యలు ఏమి లేవు కాబట్టి గసాబా = 1. ఓకేనా? ఇది థర్డ్ ప్రాబ్లం. తర్వాత పేజ్ నెంబర్ 8లో అభ్యాసం 1.2లో సెకండ్ రోమన్లో లెక్క చూద్దాం. సేమ్ మోడల్. ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి ఉపయోగించి కసాగు గసాబాలను కనుగొనండి అన్నాడు. ఫస్ట్ లెక్క 12, 15, 21. మన కన్వీనియంట్ కోసం నేను ఈ విధంగా రాసుకుంటున్నాను. 12, 15, 21. మనకు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడం తెలియదు. సేమ్ మనకు తెలిసినట్టు రాసుకుందాం. ఇప్పుడు మనం 12కి, 15కి, 21కి ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి రాసుకున్నాం. ఇప్పుడు కసాగ్ కనుక్కోవాలి. ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కసాగ్ కనుక్కునేటప్పుడు ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతాల లబ్ధాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి సంఖ్యను తీసుకోవాలి కసాగ్ కనుక్కునేటప్పుడు. అక్కడ మనకి స్క్రీన్ మీద, మనకి బోర్డు మీద ఏ అంకెలు కనపడుతున్నాయో
ఏ ఏ కారణాంకాలు కనపడుతున్నాయో వాటన్నిటిని మనం రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 2 ఉంది, ఇంటూ 3 ఇంటూ 5 7. ఓకేనా? ఇప్పుడు ఏం చేసాం, కసాగు రాస్తున్నాం, ప్రతి సంఖ్యను తీసుకున్నాం. తర్వాత ఆ ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతం చూడండి, 2 ఇక్కడ ఉంది. ఈ 2కు సంబంధించి గరిష్ట ఘాతం అంటే పైన ఎక్కువ నెంబర్ ఉన్నది ఇది 2². ఈ 3కు సంబంధించి గరిష్ట ఘాతం ఇక్కడ 1 ఇక్కడ 1 కాబట్టి 1 రాసుకోవచ్చు. 5 ఇక్కడ ఒక చోట ఉంది కాబట్టి 5, 7 ఇక్కడ ఒక చోట ఉంది కాబట్టి 7. ఓకేనా? దేర్ఫోర్ 12, 15, 21 కసాగు వచ్చేసి 2² × 3 × 5 × 7. నెక్స్ట్ 12, 15, 21 గసాబా. గసాబా అంటే మనకేం తెలుసు, కారణాంకాల్లో సామాన్య కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. కారణాంకాల్లో సామాన్య కారణాంకాలు అంటే ఉమ్మడి కారణాంకాలు. అంటే ఒక సంఖ్యను మనం తీసుకుంటే అది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఇప్పుడు చూడండి, 2 అనే సంఖ్య ఇక్కడ ఉంది, ఈ రెండిట్లో లేదు. 5 అనే సంఖ్య ఇక్కడ ఉంది, ఈ రెండిట్లో లేదు. 7 అనే సంఖ్య ఇక్కడ ఉంది, ఈ రెండిట్లో లేదు. కానీ 3 అనే సంఖ్య ఈ 3 చోట్ల ఉంది కాబట్టి 12, 15, 21 గసావా 3. ఒకవేళ వేరే సంఖ్య కూడా అట్లా ఉంటే పక్కన ఇంకోటి రాస్తాం. కాబట్టి 12, 15, 21 కసాగు గసావా ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో ఈ విధంగా చేస్తాం. అది ఫస్ట్ లెక్క. తర్వాత 2వ లెక్క 17, 23, 29 కసాగు గసాబాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుక్కోమన్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ లెక్కకి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 17, 23, 29 అనేవి ప్రధాన సంఖ్యలు. మనం ఎంత రాసుకున్నా దీన్ని ఎట్లా రాసుకుంటాం, 17 × 1. ఇంకంతే, ప్రధాన కారణాంకాలు కదా, వాటికి పెద్ద కారణాంకాలు ఉండవు, 2 కారణాంకాలే ఉంటాయి. అయితే అదే సంఖ్య కారణాంకం అయింది, తర్వాత 1 అనే సంఖ్య ప్రతి సంఖ్య కారణాంకం కాబట్టి 1 వచ్చింది. ఇప్పుడు ఈ 3 యొక్క కసాగు 17, 23, 29, 3 యొక్క కసాగు. కసాగు అంటే ఏం చెప్పాను, ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతాల లబ్ధం. ముందు ఇట్లో ఉన్న ప్రతి సంఖ్య రాసుకోండి, కారణాంకాల్లో ఉన్నటువంటి సంఖ్యలు 17, 23, 29 ఇంటూ 1 రాసిన 1 రాయకపోయినా 1. ఓకేనా? కాబట్టి ఆ 3 యొక్క గుణకారం కసాగు అవుతుంది. ఎందుకంటే గరిష్ట ఘాతాలైనా అయ్యే, కనిష్ట ఘాతాలైనా అయ్యే ఉన్నాయి, ఇంటూ వేరే సంఖ్యలు లేవు కాబట్టి. తర్వాత 17, 23, 29 గసాబా ఈ 3 సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం అని అడిగాడు కదా. సామాన్యంగా అంటే ఉమ్మడిగా ఏమో ఉన్నాయి, 17 ఈ రెండిట్లో లేదు, 23 ఈ రెండిట్లో లేదు, 29 ఈ రెండిట్లో లేదు. కానీ 1 అనేది 3 చోట్ల ఉంది. కాబట్టి మీకేం చెప్పాను ఇందాకే, ఉమ్మడి కారణాంకాలు సామాన్య కారణాంకాలు లేకపోతే గసాబా 1. దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లం. ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది. ఈ లెక్క కొంచెం గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్గా బిట్స్లో అడుగుతారు. 17, 23, 29 గసాబా ఎంత అంటాడు. అవి ప్రధాన సంఖ్యలు అని కనుక మీకు తెలిసి ఉంటే ప్రధాన సంఖ్యల గసాబా 1. అవి 100 ప్రధాన సంఖ్యలు ఇచ్చినా, 20 ప్రధాన సంఖ్యలు ఇచ్చినా, 2 ప్రధాన సంఖ్యలు ఇచ్చినా వాటి గసాబా ఎప్పుడూ 1. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. ఇవి ప్రధాన సంఖ్యలు కాబట్టి వీటి గసాబా ఎల్లప్పుడూ 1. లెక్క చేయకుండానే ఆన్సర్ పెట్టవచ్చు. తర్వాత 3 లెక్క 8, 9, 25 కసాగు గసాబా కనుక్కోమన్నాడు. 8 ఎట్లా రాసుకోవచ్చు, 2, 4, 2, 2, 1. Therefore 8 is equal to 2 into 2 into 2, 2 into 2 into 2 equal to 2 క్యూబ్. తర్వాత 9ని 3, 3, 3, 1
9 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. తర్వాత 25ని 5 5 5 1. therefore 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మనం 8, 9, 25ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసాం. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు క్వశ్చన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమన్నాడు అని చెప్పి ఇక్కడ మీరు 8 4 పెట్టి డైరెక్ట్గా 4 2 8 అని రాయకూడదు, తప్పు వస్తుంది. కాబట్టి కసాకు కరెక్టే వస్తుంది. కానీ ఇక్కడ మనం లబ్ధ పద్ధతిలో రాసేటప్పుడు వాడేమన్నాడు ప్రధాన కారణాంకాలు అన్నాడు కాబట్టి అక్కడ ప్రధాన సంఖ్యలు కనబడాలి. సరే, 8, 9, 25 రాసాం. వీటి యొక్క కసాలు 8, 9, 25 కసాలు. ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతాల లబ్ధం. కసాలు కనుక్కునేటప్పుడు ప్రతి సంఖ్యను తీసుకోవాలి, గరిష్ట ఘాతాన్ని తీసుకోవాలి. ప్రతి సంఖ్య అంటే ఈ ప్రధాన కారణాంకాల్లో ఏ సంఖ్య కనపడితే ఆ సంఖ్య మీకు తీసేసుకోండి. 2, 3, 5. వీటిలో పెద్ద సంఖ్యలు అయ్యాయి, చిన్న సంఖ్యలు అయ్యాయి అంటే ఒక కంపారిజన్ లేదు కాబట్టి డైరెక్ట్గా 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 స్క్వేర్. ఓకేనా? అది కసా. గసాబా వచ్చేసరికి సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. సామాన్య ప్రధాన కారణాంకాలు ఇక్కడ చూడండి ఉమ్మడిగా ఉండాలి. ఒక కారణాంకాన్ని మనం ఇక్కడ తీసుకుంటే అదే కారణాంకం ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఇక్కడ 2 ఉంది, ఈ రెండిట్లో లేదు. ఇక్కడ 3 ఉంది, ఈ రెండిట్లో లేదు. ఇక్కడ 5 ఉంది, ఈ రెండిట్లో లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. పైన కాదు, ఘాతాంకాలు కాదు, కింద భూములు కింద లేవు కాబట్టి ఉమ్మడి కారణాంకాలు లేవు కాబట్టి మీకు ఒకే పాయింట్ చెప్పారు. ఉమ్మడి కారణాంకాలు లేకపోతే గసాబా 1. గసాబా 1 అయినంత మాత్రాన అవి ప్రధాన సంఖ్యలు అవుతాయంటే కావు. నాకు మీకు ఏం చెప్పాను? ప్రధాన సంఖ్యల గసాబా 1. ప్రధాన సంఖ్యల గసాబా 1 అని చెప్పాను మీకు ఇందాక. ప్రధాన సంఖ్యల గసాబా 1 అయింది. ఓకేనా? మరి గసాబా ఇక్కడ 1 వచ్చింది కదా సార్, ఈ 3 ప్రధాన సంఖ్యలు ఎందుకు కావంటారా మీరు? కానీ ఇవి సంయుక్త సంఖ్యలు, ఎందుకంటే వీటికి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. సో ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ 4th వన్. 72, 108ల కసాగు గసాబాలను కనుగొనండి అన్నాడు. ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో 72 సెకండ్ టేబుల్ నుంచి చూద్దాం. 2 3 6, 2 4 12, 2 1 2 8 16, 2 9 18, 3 3 9, 3 1 3. therefore ఏమొచ్చినాయి? 2 into 2 into 2 into 3 into 3 is equal to 2 cube into 3 స్క్వేర్. 2 సార్లు వచ్చింది కాబట్టి 3, 2 సార్లు రాసాం. 108, 2 2 5 10, 2 4 8, 2 2 1 సారీ 2 4, 2 7 14, 3 9 27, 3 3 9, 3 1 3. therefore 108 is equal to 2 into 2 into 3 into 3 into 3 that is equal to 2 square into 3. ఇప్పుడు 72, 108ని 72ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసాం, 108ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసాం. ఇప్పుడు ఈ రెండింటి యొక్క కసాలు చూద్దాం. కసాగు అంటే మీకు ఏం చెప్పాను? ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కసాగు. ప్రధాన కారణాంకాల్లో ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతాల లబ్ధం. ఫస్ట్ ప్రతి సంఖ్యను తీసుకున్నాం. కారణాంకాలు ఏ సంఖ్య కనపడలేదు మీకు? 2 3. కారణాంకాల్లో కనిపించిన ప్రతి సంఖ్యను మనం తీసుకోవాలి కసాగు కనుక్కోవడం. ఇప్పుడు వీటికి సంబంధించి ప్రతి సంఖ్య యొక్క గరిష్ట ఘాతం. ఇప్పుడు ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2కి ఘాతం 2, ఇక్కడ 2కి ఘాతం 3. ఈ రెండిట్లో పెద్దది ఏది? ఇది, అంతే కదా? అప్పుడు 2 క్యూబ్ అవుతుంది.
ఇక్కడ 3 క్యూబ్, ఇక్కడ 3 స్క్వేర్. ఈ రెండింటిలో పెద్దది ఇది. therefore 72,108 కసాగు 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. గసాబా అంటే మీకేం చెప్తాను, సామాన్య ప్రధాన కారణాంకాల కనిష్ట ఘాతాలు అడుగుతాం. అంటే ఉమ్మడి కారణాంకాలు ఉండాలి. అంటే ఒక సంఖ్య ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అట్లా రెండు చోట్ల ఉన్న సంఖ్యలు ఏమున్నాయి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సామాన్య కారణాంకాల వరకు రాసాం. ఇప్పుడు వాటికి సంబంధించి కనిష్ట ఘాతం, చిన్న ఘాతాలు ఏమున్నాయి, ఇక్కడ 2 క్యూబ్, ఇది 2 స్క్వేర్, ఇది చిన్నది అంతేగా. ఇది 3 క్యూబ్, ఇది 3 స్క్వేర్, ఇది చిన్నది. therefore 72,108 గసాబా 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఈ విధంగా మనం 4వ లెక్కని కంప్లీట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మోడల్ మీద మనం దగ్గర 5 లెక్కలు దాకా చేస్తున్నాం. వీటికి సంబంధించి మీకు ఒక లెక్క ఇస్తున్నాను, దాన్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ లెక్క వచ్చేసి 306 ఇంటూ 306, 657. దీనికి గసాబా కనుక్కొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.